ఒక అడవిలో కాకి మరియు పిచ్చుక రెండు ఉండేవి. అందులో కాకికి ఇల్లు ఉంటుంది. కానీ పిచ్చుకకు మాత్రం ఇల్లే ఉండదు. అలా ఇల్లు లేకపోవడంతో ఆ పిచ్చుక ఒక చెట్టు పైన గూడును కట్టుకొని దానిపైన గుడ్లు పెట్టింది. అలా ఇల్లు లేకపోవడంతో ఆ పిచ్చుక చాలా కష్టాలు పడేది. అలా రోజులు గడుస్తూ ఉండగా తన పిల్లలు పెద్దవిగా మారతాయి. అలా ఆ పిచ్చుక తన పిల్లలని పట్టుకొని అలా చెట్టు మీద జీవించడం తనకి చాలా కష్టమవుతుంది. తనకంటూ ఒక ఇల్లు ఉంటే నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారు అని చాలా బాధపడుతుంది. అలా ఒకరోజు ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. పిచ్చుక పిల్లలు చాలా భయపడతాయి. అప్పుడు వర్షం కూడా బాగా పడుతుంది. ఆ వర్షానికి ఆ పిచ్చుక కట్టిన గూడు మొత్తం కూలిపోతుంది. అప్పుడు ఆ పిల్లలు చాలా భయపడతాయి. వెంటనే వాటిని తీసుకొని ఆ కాకి ఇంటికి వెళుతుంది. వెళ్ళి, ఈరోజు నాకు ఆశ్రయం ఇవ్వు, వర్షానికి నా గూడు మొత్తం విరిగిపోయింది. మళ్ళీ ప్రొద్దున లేవగానే మేము వెళ్ళిపోతాము. ఈ ఒక్కరోజు మాత్రం మాకు కొంచెం చోటు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ కాకి, లేదు, నా గూడులో చోటు ఎక్కువగా లేదు. నేను మాత్రమే ఉండగలను. నేను నీకు ఈరోజు చోటు ఇవ్వలేను అని చెప్పగానే ఆ పిచ్చుక బాధతో ఆ పిల్లల్ని తీసుకొని వేరే చోటుకు వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తరువాత కాకి కూడా గుడ్లని పెడుతుంది. దాని పిల్లలు కూడా పెరిగి పెద్దవి అవుతాయి. అలా ఒకరోజు చాలా వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఆ కాకి ఇల్లు కూలిపోతుంది. అప్పుడు ఆ కాకి ఆ పిచ్చుక ఉండే ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. వర్షానికి నా ఇల్లు కూలిపోయింది. నా పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. నాకు ఒక్కరోజు నీ ఇంట్లో చోటు ఇస్తావా అని అడుగుతుంది. అలా అడగగానే వెంటనే పిచ్చుక, అయ్యో అలాగా, వెంటనే నీ పిల్లల్ని తీసుకొని రాపో, నేను నా ఇంట్లో ఉంచుతాను, వెళ్ళు అని పంపిస్తుంది. అలా కాకి తన పిల్లలని తీసుకొని రాగానే పిచ్చుక దగ్గరకు తీసుకొని తన దగ్గర పడుకోబెట్టుకుంటుంది. అలా కాకి చూసి, ఇంతకుముందు పిచ్చుక ఇలాగే వర్షం పడుతుందని వస్తే నేను నా ఇంట్లోకి రానిచ్చుకోలేదు. కానీ ఈరోజు నా పిల్లలని ఆ పిచ్చుక దగ్గరకు తీసుకొని నాకు ఆశ్రయం ఇచ్చింది అని ఆ కాకి సిగ్గుతో తల వంచుకుంటుంది.